నమస్తే అండి. నేను ఇలా దొండకాయలు ఇలా వంకాయలు కోసుకున్నా. నేను మీకు వీడియో చేయాలనుకోలే, చాలా రోజులైంది మీతో మాట్లాడి అని చెప్పి నేను వీడియో చేస్తున్నా. ఇలా దొండకాయలు ఒక్క రోజుకి వచ్చిన దొండకాయలు అండి ఇవి. వీటిని ఏం చేస్తానంటే ఇట్లా నీళ్ళల్లో వేసేస్తా. నేను స్నానం చేసి వచ్చే వరకు నీళ్ళల్లో ఉంటాయి. తర్వాత చిన్న చిన్న రకరకాల షేపుల్లో కట్ చేస్తా. పొడవు చిన్న ఒక్క కాయ 4 ముక్కలు రౌండు అట్లా కట్ చేసి కూర వండుకుంటాను. నిజంగా పిల్లలు వచ్చినప్పుడు దొండకాయలు, వంకాయలు, ములక్కాయలు, ఆకుకూరలు కాస్తున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ కూరలు వండుతుంటే భలే టేస్ట్ ఉంటున్నాయండి. చూసారా, ఇవ్వండి ఎన్ని దొండకాయలు వచ్చినాయో. ఇట్లా పువ్వులు ఉంటాయి కదా, ఈ పువ్వులన్నీ ఈ నీళ్ళల్లో వేస్తే ఏమవుతుందంటే మనం ఏరుకుంటాం, ఈజీగా ఉంటుంది. వాళ్ళ దొండకాయ ఫ్రై, వంకాయ కాయ మన ఛానల్లో ఉంది, కాల్చి ఉప్పు కారం పెట్టి పెనం మీద వేయించుతాను, అది చేస్తాను. వాళ్ళ బెండకాయలు 2 కాయలు కాసింది. మొన్న బెండకాయ ఇగురు సరిపడా వచ్చినాయి. ఇవ్వండి ఈ కాసినాయి. పద్మాంటి మాకు పొదుపు చెప్తానన్నావు, చెప్పలేదని కామెంట్స్ రాశారు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకు మీ హస్బెండ్స్ కానీ మీరు కానీ ఇచ్చిన డబ్బుల్ని మనం ఎలా సేవ్ చేయాలి అంటే కొంచెం పక్కన పెట్టేయండి. మీరు ఏ ఖర్చులు తగ్గిస్తారు అనుకుంటారో ఆ ఖర్చులను తగ్గించుకోండి. నిజంగా మేము ఫస్ట్ పెళ్ళైనాక నుంచి మేము ఇద్దరం అనుకున్నాం, అంకుల్ మేము అబద్ధాలు చెప్పుకోకూడదు, మనం ఏది అని ఇద్దరం అట్లాగే ఉన్నాం. అప్పు చేయకూడదు అనుకున్నామండి. అప్పు అంటే భయం నాకు. అప్పు చేసి బ్యాంక్ లోన్లు ఇచ్చి మనకి వాళ్ళకి వడ్డీలు కట్టుకుంటమే సరిపోతుంది. అందుకని మనం అప్పు చేద్దామనే ఆలోచనని ఫస్ట్ మానుకుని మనకు ఉన్న డబ్బులతోనే మనం ఎలా ఖర్చులు తగ్గించుకోవాలో అలా తగ్గించుకుంటే హ్యాపీగా ఉంటారు. మనకి ఏముందండి, సింపుల్ లైఫ్ని అలవాటు చేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నాం చెత్త, చూసారా ఎంత ప్లాస్టిక్ అన్ని నాళాల్లో ఎట్లా వస్తున్నాయో. రేపొద్దున్న నాకు భయం, ఫ్యూచర్లో కూడా ఈ బట్టలు కూడా పారేస్తానికి కూడా ప్లేస్ ఉండదేమో అని నాకు ఎందుకో అనిపించింది ఒకసారి. అందుకని వెనక అమ్మమ్మలు నా తాతయ్యలు అందరూ ఏం చేసేవారు, అన్నీ మనకు కావాలో అన్ని బట్టలే కొనుక్కునేవారు. ఇట్లా కట్టించీర కట్టకుండా అయితే మేమైతే చూడలేదు. అందుకని మీరు ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే ఎట్లా తగ్గించాలని ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించి నాకు కామెంట్ రాయండి. ఎక్కువసేపు మీకు సోది చెప్పను. ఇంకోటి, వాళ్ళ ప్రపంచంలో ఆడపిల్లల్ని చూస్తుంటే నిజంగా మనం ఎంత ప్రేమతో పెంచుకుంటామో వాళ్ళని అలా చేస్తుంటే కొంచెం బాధ అనిపించి, పిల్లలకి మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కంపల్సరీ నేర్పండి. మనకు కొంచెం పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మగపిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పండి, పనుల గురించి నేర్పండి. జీవితంలో మన డబ్బు మన దగ్గర ఇప్పుడు ఉందని చెప్పి ఖర్చు పెట్టామనుకో, రేపొద్దున డబ్బు లక్ష్మీదేవి వాళ్ళ ఒకరి దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర మారుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డబ్బు విలువ కూడా నేర్పితే మంచిది అని నా ఆలోచన. నేను పిల్లలకి నేర్పాను చదువులు, వాళ్ళకి ఇట్లా ఉండండి అని. పనులు కూడా నేర్పానండి. వాళ్ళకి అన్ని పనులు వచ్చు. అంకులు కూడా అన్ని పనులు చేసి పెడతారు. లేకపోతే మనం ఇట్లా పెట్టుకోవాలంటే చాలా ఖర్చులు అవుతున్నాయి. నిజంగా చెబుతున్నా, ఉన్న దాంతో ఉన్న హ్యాపీనెస్, తృప్తి ఇంకెక్కడా దొరకదండి. నేను నమ్ముతాను దాన్ని. ఎక్కడైనా ఉండొచ్చు. నిజంగా మా స్టోరీలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. డబ్బులు ఎట్లా సేవ్ చేశాను అనేది నిదానంగా చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. తప్పకుండా ఇగోండి మన మిద్దె తోటలో వంకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి ఉంది, బజ్జీ వేయాలి పిల్లలకి, వాళ్ళకి పచ్చిమిర్చి బజ్జీ అంటే ఇష్టం. ములక్కాయలు, తోటకూర, చుక్కకూర. ఒక మొక్కను చూపిస్తాను రండి. కింద మామిడి మొక్కను చూసి మనం ముగించేద్దాం. మొన్న మొక్కలకి బోన్మీలు వేసాను కదా, బోన్మీలు వేస్తే గాంధీ ప్రసాద్ గారు కూడా అన్నారు, పద్మగారు అంత వేసారు మొక్కలు ఏమవుతాయేమో అని. నిజంగా ఇదిగోండి అంకుల్ కోరిక ఇక్కడ మామిడికాయలు కాంచాలని. దీనికి ఎంత బాగా చిగురు వచ్చిందో చూడండి, చిగురు వచ్చిందో బంగారు తల్లి. ఇదిగోండి నేను ఇట్లా కింద అంతా మేము ఇట్లా పెంచుకున్నాం ఓపెన్ చేసి. పైన కూడా అంత చిగురులండి. మనం ఏదైనా ప్రయోగం చేయకపోతే ఎవరో ఒకళ్ళని చెయ్యాలి. చేస్తే అది సక్సెస్ ఫెయిల్ అనేది నేను మీకు చెప్తాను. నేను వేసిన బోన్ మీల్ వలన అయితే నా మొక్కలైతే అన్నీ హ్యాపీగా ఉన్నాయండి. ఎంత బాగా చిగురులు వచ్చినాయో. ఫాస్ఫరస్ వేస్తాం వలన న్యాచురల్ కదా, ఇట్లా వస్తాయి. నా మామిడి చెట్టు అందుకే ఇంత బాగా కాస్తుంది. అసలు చెట్టు
ఇంత మనకి వర్షాలు లేకపోయినా ఇక్కడ కూర్చుని ఆడుకుంటున్నాము. ఎంత చల్లదనం, అసలు ఎంత హ్యాపీగా ఉందో నిజంగా. చాలా బాగుంది, నాకైతే భలే హ్యాపీ అనిపించింది నిజంగా. చిన్నప్పుడు పిల్లలు ఈ చెట్లు ఎక్కి ఇక్కడ కూర్చునేవారు. ఒకసారి ఇక్కడ ఇది నేనే కోసాను మన దగ్గర, దాంతో ఎందుకు అంటే బయటికి వెళ్తే నెత్తి తగులుతుందని. చక్కగా ఇక్కడ కూర్చుని పిల్లలు ఎంత హ్యాపీ అండి నిజంగా. ఇక్కడ కూర్చుని మేము కుర్చీలు కూడా ఇక్కడ వేసుకుని టీలు తాగుతాం. ఎంతో హ్యాపీ. ఈ మొక్కలతో మనం హ్యాపీగా ఉంటే నిజంగా మనకి ప్రకృతికి మనం చాలా దగ్గరగా ఉన్నాం అనుకోండి, అవి ఎన్నో మనకి ఆనందాలను ఇస్తాయి. పక్షులండి, నేను మొక్కలకు నీళ్ళు చల్లుతుంటే దొండ పందిరి మీద జల్లమని నిజంగా అది అసలు మీకు చూపించలేకపోతున్నా. ఒక 10 పక్షులు వచ్చి స్నానం చేస్తున్నాయండి. ఎంత హ్యాపీగా ఉందో. అదిగోండి మీ వెనక్కి వచ్చేసింది మా ఆలోచన రాజు. అదిగోండి గోడెక్కింది. అదిగో 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 అదిగోండి చూస్తుంది. ఏమండి నాతో మాట్లాడుతుందండి, నిజం చెబుతున్నాను. నాకు భలే హ్యాపీగా ఉంది. నాతో మాట్లాడుతున్నాయి పక్షులు. పైకి రా తొవ్వు అని నాకు భలే హ్యాపీగా ఉంది. ఇదిగోండి కాఫీ మొక్కను రీపాటింగ్ చేశాను కదా, ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. ఎంత హ్యాపీగా ఉందో. ఈ ఫస్ట్ టైం మన ఛానల్ పెట్టినాక ఇట్లా చెట్లో ఎప్పుడు కూర్చోలో ఫస్ట్ టైం ఈ చిగురు కోసం మేము బయటికి వెళ్తాం, ఎవరో ఒకళ్ళు వచ్చి తుంచేస్తున్నారు. అంకుల్ ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు, మనం ఏమీ చేయలేం కదా. ఓకేనా అండి, ఈ వీడియో చిన్న వీడియోనే ఎలా ఉంది కామెంట్ రాయమని. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఈ చెట్టు గురించి అయితే కామెంట్ రాయండి. ఓకేనా అండి, నేను ఎలా కూర్చున్నాను ఈ చెట్టు మధ్యలో కూడా రాయండి. ఓకే అండి, ఉంటానండి. బై అండి. పక్షులు చూడండి ఎట్ట అరుస్తున్నాయో, నువ్వు రా పైకి అని పిలుస్తున్నాయి నన్ను.